ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో మోకాళ్ళపై ప్రార్థించిన కొన్ని ముఖ్యమైన సందర్భాలను, అలాగే ఆ ప్రాంతాల్లో జరిగిన శక్తివంతమైన కథలను కూడా తెలుసుకుందాం రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించిన సమయం. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించినది. ఆ తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అయితే మనం గమనించవలసిన విషయం, ఆ క్షణంలో యేసు ఎంతో శక్తివంతమైన మరియు బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మన పాపాల రక్షణ కోసం మరణించడానికి సిద్ధమయ్యాడు. ఆ శక్తివంతమైన క్షణంలో ఆయన మోకాళ్ళపై పడి దేవుని ప్రార్థించాడు. రెండవదిగా సొలొమోను ప్రార్థన. సొలొమోను రాజు దేవుని పట్ల కృతజ్ఞతగా యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని సమర్పించడానికి మోకాళ్ళపై పడి ప్రార్థించారు. ఆయన విన్నపం ఏమిటి? దేవుని ప్రజలకు శాంతి, సమృద్ధి మరియు రక్షణ కోసం. ఓ దేవా, ఆయన మాటలు ఇంకా మనం గుర్తించగలిగే గొప్ప స్ఫూర్తిగా ఉన్నాయి. దాదాపు ఒక రాజు విశ్వాసాన్ని, సమర్పణను, కృతజ్ఞతను దేవుని ముందు చూపించాడు. దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయంలోకి వచ్చిన వారందరూ పాపము నుండి విడుదల పొందాలని సొలొమోను ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. మనము కూడా మోకారు మీద ప్రార్థించి అందరి పాపములు దేవా క్షమించు అని మనము కూడా ప్రార్థించవలసిందిగా మనం గుర్తించాలి. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54లో మనం చూస్తున్నాం. మూడవదిగా దానియేలు ప్రార్థన. రాజగు దర్యావేసు శాసనం వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొని యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు తన మనస్సులో పట్టుదలతో మోకాళ్ళపై పడి రాజ్య చట్టాలను తిరస్కరించి దేవునిని ప్రార్థించాడు. మనం ఈ సంఘటన నుండి ఏమి నేర్చుకోవాలి? దేవుని విధులను మనం అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితులలో స్వీకరించాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూడగలుగుతున్నాం. ఇక 4వదిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ మోకాళ్ళ మీద పడి ప్రార్థించాడు. మీరందరూ ఆత్మీయంగా దేవునిలో నివసించాలని, ప్రభువైన యేసుక్రీస్తు మనపైన రక్షణ ఉంచాలని ఆయన మోకాళ్ళ మీద ప్రార్థించాడు. ఆయన తన అభిమాన ప్రజల కోసం దేవుని ముందు తమ ఆధ్యాత్మిక బలాన్ని కోరారు. ఆ ప్రార్థన అనేవి ప్రపంచములోనే ప్రేమను, సానుభూతిని మన గుండెల్లో నింపుతుంది. అపోస్తలుడైన పౌలు ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరుకున్నది ఒక విషయము మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అందరూ ఆధ్యాత్మికంగాను దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండాలని ఆయన మనస్సారా, హృదయపూర్వకంగా మోకాళ్ళ మీద దేవుణ్ణి విన్నవించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15లో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా, ఎందుకు మోకాళ్ళపై ప్రార్థించాలి? ఒకసారి ఒక వ్యక్తి నిత్యము మోకాళ్ళపై ప్రార్థించే మనిషి
అశాంతి మరియు బాధతో జీవిస్తూ దేవునిలో ప్రవేశించి దయతో అతనిని విడిపించాడని చెప్పాడు. మోకాళ్ళపై ప్రార్థించడం కేవలం ఒక యత్నం కాదు, అది మన హృదయాన్ని దేవుని ముందు మరింత నిస్వార్థంగా ఉండే ఒక మార్గం. కేవలం శరీరపు చర్య మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తి అని అన్వేషించడం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక.